హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో అతి ముఖ్యమైనటువంటి పార్ట్, ఏ విధంగా జీవుడు ఈ భౌతిక శక్తి యొక్క ప్రభావం నుంచి బయటపడతాడు అనేటువంటి ప్రశ్నకి, అంటే మాయా ప్రభావం నుంచి ఏ విధంగా పాపాత్ములైనప్పటికీ, భక్తులు కాకపోయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా ఈ మాయా ప్రభావం నుంచి బయటపడాలి అనేటువంటి దానికి సమాధానం చెప్తున్నారు. అందులో భాగంగా మనకి ప్రత్యేకించి నవయోగేంద్రులు చెప్తున్నటువంటి సమాధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, అందులో ఇంతకు ముందు 2 శ్లోకాల్లో కనుక చూసినట్లయితే, ముందు గురువుని పొందాలి. గురువు దగ్గర దీక్ష తీసుకొని ఆ దీక్షితుడైన తరువాత ఆ గురువుకి సేవ చేస్తూ ఆయనని ఆశ్రయించి ఆయన విచారించి శాస్త్ర నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుభూతం చేసుకొని ఆ తరువాత దేవదేవుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే అప్పుడు ప్రామాణికమైనటువంటి గురువు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ, ప్రత్యేకించి గురువుకి శాస్త్ర విషయాలన్నీ కూడా తెలియజేయగలిగినటువంటి సామర్థ్యం తెలిసి ఉండాలి. తర్వాత భౌతిక భావనలన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి మహాత్ముడై ఉండాలి. అలాంటి వాళ్ళు ప్రామాణికమైనటువంటి గురువుగా మనము భావించాం. ఇది మనం చేయాల్సిన పని. మాయ నుంచి మనము బయటపడాలి అని అంటే గురువుని పొందడం ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చాలా డీటెయిల్డ్గా మనము ఇంతకు ముందు క్లాసుల్లో చర్చించాము. గురువు యొక్క లక్షణాల గురించి, ఉత్తమాధికారి భక్తుడు అయి ఉండాలి అని. ఆ తర్వాత గురువుని స్వీకరించినటువంటి శిష్యుడు ఇప్పుడు ఏ విధంగా తన బాధ్యత నిర్వర్తించాలి, ఒక సరి అయినటువంటి శిష్యుడి యొక్క లక్షణాలు, సరి అయినటువంటి శిష్యుడు ఏ విధంగా గురువుని ఆ, సేవ చేయాలి అనేటువంటి విషయానికి, గురువు ద్వారా సరి అయినటువంటి శిష్యుడు పొందబోయేటువంటి లాభం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ మనకి చెప్తున్నారు. ఇంకా ఇంతకుముందు శ్లోకంలో చూస్తే ప్రామాణికమైనటువంటి శిష్యుడు ఎలా ఉండాలి, ప్రామాణికమైనటువంటి గురువుని తన ప్రాణం కంటే ఎక్కువగా భావించాలి. ఓకే, గురువు ఏదో ఒక వ్యక్తి కాదు, లేదంటే మన లాభం కోసం మనం ఉపయోగించుకునేటువంటి ఒక సాధనం అనేటువంటి భావంలో మనం గురువుని చూడకూడదు. ఎందుకు మనం అందరం గురువు దగ్గరికి వెళ్తున్నాము అని అంటే, గురువు లేకపోతే మనకి కృష్ణ భక్తి రాదు కాబట్టి, గురువు లేకపోతే కృష్ణ ప్రేమ రాదు కాబట్టి, కృష్ణ ప్రేమ కోసం నాకు ఎవరో కావాలి అంటే, మన నిజమైన ప్రేమ కృష్ణుడి మీద, నిజమైన ప్రేమ కృష్ణుడి మీద ఉన్నదాన్ని మనం సాధించడం కోసం మనకి మధ్యలో గురువు అయితే గురువు, ఏ వస్తువు అయితే ఆ వస్తువు, ఎవరినైతే వాళ్ళని స్వీకరించి, ఎప్పుడైతే మనం కృష్ణ ప్రేమను పొందుతామో ఇక నాకు అల్టిమేట్ దొరకాల్సింది ఏదో దొరికిపోయింది, ఇంకా నాకు మీరు అవసరం లేదు అని చెప్పేసి వదిలేయటం. ఇది కాదు గురువుని పొందినటువంటి శిష్యుడికి ఉండాల్సినటువంటి బాధ్యతా విధానం. గురువుని పొందినటువంటి వ్యక్తి ఆ గురువుని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. కృష్ణుడిని ప్రేమించగలమో లేదో పక్కన పెట్టండి, కృష్ణుడి ప్రేమ దొరుకుతుందో లేదో గురువుని పొందకపోతే అనేటువంటి భావనలో మనం గురువు దగ్గరకు వచ్చినా, గురువుని మాత్రం మనం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి, ఆరాధ్య దైవం కంటే ఎక్కువగా ప్రేమించాలి. అంటే కృష్ణుడి మీద కంటే ఎక్కువ ప్రేమ గురువు మీద ఉండాలి. అప్పుడు మాత్రమే కృష్ణుడు ప్రసన్నమవుతారు. కృష్ణుడికి మీద మనకి ప్రేమ ఉంది కదా, నాకు ఇది సరిపోతుంది కృష్ణుడు నా యొక్క సాధనకి లేకపోతే నా ప్రేమకి స్పందించటానికి అని అనుకుంటే కృష్ణుడు స్పందించరు. అది మనకి నవయోగీంద్రులు చెప్తున్నటువంటి విషయం. కృష్ణుడి కంటే ఎక్కువ ప్రేమని, కృష్ణుడి మీద ఉన్నటి కంటే ఎక్కువ భావాన్ని మనం గురువు మీద చూపించగలగాలి. ఓకే, ఆరాధ్య దైవంగా భావించి శిష్యుడు ఆ గురువు ద్వారా భక్తి యోగ విధానాన్ని నేర్చుకోవాలి. ఏ విధంగా భగవంతుడికి సేవ చేయాలి, ఏ విధంగా భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవాలి అనేటువంటి విషయాలని శిష్యుడు గురువు ద్వారా తెలుసుకొని ఆ తర్వాత ఆ ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పొందగలగాలి. శ్రీకృష్ణ భగవానుడు పట్ల ప్రేమ తారాస్థాయికి చేరింది అని మనం ఎలా చెప్పగలుగుతాం? లేదంటే నేను చేసినటువంటి భక్తియుత సేవలో శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడయ్యాడు అని మనం ఎలా చెప్పగలుగుతాము? ఎలా చెప్పగలుగుతామంటే,
మనము నిత్య మనం నిత్య జీవు మన జీవులము నిత్య జీవులమైనటువంటి మనము మన యొక్క స్వరూపము ఏమిటి అని అంటే భగవంతుడికి సేవకులము. భగవంతుడికి సేవకులమైనటువంటి మనము భగవంతుడే మనకి సేవకులుగా మారిపోతే అది భక్తిలో అత్యున్నతమైనటువంటి స్థితి. అంటే ఎవరికైతే సేవ చేయాలి అని అనుకుంటున్నామో, ఎవరి మీద ప్రేమతో సేవ చేయాలి అని అనుకుంటున్నామో వాళ్ళే మనకి సేవ చేస్తున్నారు అని అంటే మనం వాళ్ళని ప్రేమించే కంటే వాళ్ళు మనల్ని ప్రేమించేది ఎక్కువైనప్పుడు అది జరుగుతుంది. ఎవరికి సేవ చేస్తామండి? ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళకి సేవ చేస్తాం. ఒకవేళ మనము భగవంతుడికి సేవ చేస్తుంటే స్వయంగా భగవానుడే వచ్చి మనకు సేవ చేస్తున్నారు అనుకోండి, దాని అర్థం మన ప్రేమ భగవంతుడి మీద ఉన్న దానికంటే భగవంతుడి ప్రేమ మన మీద ఎక్కువగా ఉంది అని అర్థం. అంతే కదా? అంటే ఎప్పుడు జరుగుతుంది ఇది? భగవంతుడు మనకి సేవ చేసేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే మన సేవతో ప్రసన్నుడైనప్పుడు. మన సేవ ఎలా ఉంటే భగవంతుడు ప్రసన్నుడవుతాడు? మనము గురువుకి సేవ చేసి గురువు పట్ల మనకి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి గురువు ప్రసన్నుడైతే అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అప్పుడు భగవంతుడు మనకి సేవ చేసే స్థాయిలో మన మన యొక్క భక్తి పురోగమించినట్లు. ఇది భక్తిలో సీక్రెట్. మనం ఏ విధంగా కృష్ణుని పొందాలి అనేటువంటి దానికి సీక్రెట్. కాబట్టి మనం అందరం కూడా గురువుని పొందాలి, గురువు మనల్ని అంగీకరించాలి, ఆ తర్వాత గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నెలకొల్పాలి, గురువు యొక్క ఆజ్ఞను పాలించాలి, గురువు పట్ల అపరాధం చేయకుండా గురువుకి సేవ చేయాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆటోమేటిక్గా భగవంతుడు మనకి దొరికినట్లే. ప్రత్యేకించి మనము ఇంకా వేరే ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఆ తర్వాత శిష్యుడు ఇంకా ఏం చేయాలి? గురువు ద్వారా, గురువు మాధ్యమం ద్వారా శిష్యుడు ఇంకా ఏం చేయాలి భగవంతుడిని పొందడానికి, భగవంతుడి పట్ల ప్రేమను పొందడానికి ఇంకా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. 23వ శ్లోకం లావణ్యమత. హరే కృష్ణ ప్రభు. సర్వతో మనసో సంగం అధౌ సంఘం చ సాధుషు సర్వతో మనసో సంగం అదో సంగం సాధుషు దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్వద్ధాయతోచితం. దయా మైత్రీం ప్రసయం చ భూతేష్వద్దాయదోచితం. శ్రద్ధావంతుడు శిష్యుడు భౌతికమగు సమస్తము నుండి మనసును విరాగమనర్చుటను నేర్చి గురువుతోనూ ఇతర సాధుజనులతోనూ సాంగత్యమును నేర్పవలెను. తన కన్నను అల్పస్థితిలో ఉన్నవారి పట్ల దయను, సమానులతో మైత్రిని కలిగి ఉండి అతడు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వారిని వినమ్రముగా సేవింపవలను. ఆ విధముగా అతడు సకల జీవులతో యుక్త వ్యవహారము నేర్వవలను. భాష్యము. విశ్వం నందు దేవతలుగాను మహర్షులుగాను లేదా పుణ్యాత్ములైన మానవులుగాను జన్మించిన వారిలా సప్తాహ అంటే సాధు పురుషులు, సంతహ సాధు పురుషులు అని భావింపబడుతున్న శ్రీల మధ్వాచార్యులు గరుడ పురాణం నుండి ఉదహరించి నిరూపించిరి. భగవద్గీత త్రైగుణ్య విషయ వేద అని చెప్పినది. అనగా వేదవాగ్మయంలో వర్ణితమైనట్టి వర్ణాశ్రమ పద్ధతి త్రిగుణ సంపర్కంలో సంఘర్షణ సరిపడి మానవులతోనే దాదాపుగా సంబంధించినదే ఉండెను. భౌతిక సుఖము కేవలము పుణ్యకర్మ ద్వారానే సాధింపబడినని అట్టి బద్ధజీవులకు వేదవాంగ్మయం బోధించును. ఈ భావనలో దేవతలను ప్రకృతి త్రిగుణ సంపర్కంలో ఉన్నట్టి అత్యంత పుణ్యజీవులుగా భావింపవలసి ఉన్నది. ఇచ్చానుసారం వివిధ లోకములకు ప్రయాణింపగలిగిన వారు, యోగ సిద్ధులను సాధించువారు నగు ఋషులు దేవతల కనను కొంత ప్రజ్ఞనున్న వారిగా భావింపబడుదురు. వేదానుష్ఠానమును చక్కగా నిర్వహించటి ధరణి పైన మానవులు సాధు పురుషులలో తృతీయ శ్రేణికి చెందిన వారిగా తలంపబడుదురు. కానీ భగవద్భక్తుడు ప్రకృతి త్రిగుణములకు పరమైన వాడు. దీనిని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14.26 ఎందు ఇట్లా పలికెను. మాంచ యోగ విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమితి వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమైన వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. అనగా భక్తి యోగ నియమాల నుండి పతనం చెందినట్టి వైష్ణవుడు
త్రిగుణాతీతుడని శ్రీకృష్ణుడు స్పష్టంగా పలికి ఉన్నాడు. మాయా సృష్టి యొక్క త్రిగుణములను దాటమని అర్జునునికి కృష్ణుడు ఉపదేశించినాడు. నిస్త్రైగుణ్యో భవార్జున. కానీ భగవద్గీత 18.40 అందులో అష్టాదశ అధ్యాయంలో భగవానుడు ఇట్లు పలికినాడు. నా తదస్తి పృథివ్యాం వాదేవి జీవేష్వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవి స్థాకి ద్విగుణహై. ప్రకృతి జన్య త్రిగుణముల నుండి విడిబడినట్టి జీవుడు భూలోకమును గాని ఊర్ధ్వలోకములలోని దేవతల యందు గాని ఎచ్చటను లేడు. అనగా ప్రకృతి త్రిగుణములు కాలుష్యం నుండి దేవతలు కూడా మినహాయింపబడలేదు. కాగా విశుద్ధ భక్తుడు వాస్తవంగా గుణాతీతుడు, మాయా ప్రభావమునకు అతీతుడు అవుతున్నాడు. కనుక గతమందు భాగవతము 11.3.21 తెలుపబడినట్లు మనుషుడు ఉత్తమాధికారితో సాంగత్యమును నేర్పగలను. కనుక గతమందు తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపసమాశ్రయం. కనుక నిజ సుఖాభిలాషి అయిన మనుజుడు ప్రామాణికుడు గురుదేవుణ్ణి అన్వేషించి మంత్రదీక్ష ద్వారా ఆయనను ఆశ్రయించవలను. విచారణ ద్వారా శాస్త్ర నిర్ణయములను అనుభూతమనర్చుకుని ఉండుట, అట్టి నిర్ణయములను ఇతరులకు నచ్చజెప్పగలిగే సామర్థ్యమును కలిగి ఉండుట గురువు యొక్క యోగ్యత. సమస్తమగు భౌతిక భావనలను పక్కకు పెట్టి దేవదేవుణ్ణి ఆశ్రయించినటువంటి అట్టి మహాత్ములే ప్రామాణిక గురువులని తెలుసుకొనవలను. ఇంకొక ప్రక్క లౌకికుడు బాహ్యమునకు కృష్ణనామమును జపించుచున్నప్పటికీ అతని సాంగత్యమును విడిచిపెట్టవలను. ఈ విషయంలో శ్రీల రూపగోస్వామి ఇట్లు ఉపదేశించింది. కృష్ణేటి యస్య గిరితం మనసాద్రియేత దీక్షాస్తి చేత ప్రణతిబచ్చ భజంతమీశం శుశ్రూషయా భజన విజ్ఞమనన్యమన్య విందాది శూన్య హృద మీప్సిత సంగలభ్య. కృష్ణనామమును జపించిన ఏ వ్యక్తికైనాను మనసులో వందనము చేయవచ్చును. కానీ లౌకికులతో ముఖ్యంగా శ్రీ సంగులతో సన్నిహిత సాంగత్యమును తప్పక విడనాడవలను. తమోద్వారం యోషితాం సంగీ సంగం. శ్రీ సంగి అయినట్టి లౌకికులతో సాంగత్యము చేసినచో మనుజుడు నిక్కముగా నరకమున గూడును. కానీ లౌకికుడు ఆధ్యాత్మిక పురోగతిని వినేది నిజమైన కోరికతో విశుద్ధ భక్తిని చెంతకు చేరినప్పుడు కృష్ణ భక్తిలో పురోగతి అట్టి కలయిక యొక్క ప్రయోజనమైనచో ఉత్తమాధికారి అయిన భక్తుడు కరుణతో అతనికి తన సాంగత్యమును వస్తువును. అట్టి సాంగత్యమునే లౌకికుడైనను క్రమంగా విశుద్ధ కృష్ణ భక్తుడు కాగలడు. ఉన్నతరగు భక్తుడు లౌకికుని కృష్ణ భక్తిలో నెలకొల్పజాలనిచో అట్ట సాంగత్యము ఖచ్చితంగా నిషేధింపబడింది. గరుడ పురాణంలో ఇట్లు చెప్పబడింది. విశేషతః స్తోత్వమేషు వినా సంగం నముచ్యతే స్వనీచేషు తు దేవేషు వినా సంగం న పూజ్యతే. విశుద్ధ భక్తులతో సాంగత్యం లేనిదే ఎవరిను ముక్తిని పొందజాలడు. ఇక నిమ్న స్థితిలో ఉన్నవారి ఎడ కరుణను చూపంచో మనుషుని జీవితము పరిపూర్ణము కాజాలదు. శ్రీకృష్ణుని సందేశమును ప్రచారం చేయట ద్వారా తమ కరుణను విస్తరించేది వారు త్వరితగతిన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించుట, వారి జీవితము దివ్యానందంతో నిండుట కృష్ణ చైతన్యోద్యమంలో మా స్వానుభవమే. కృష్ణ చైతన్యోద్యమ కార్యములలో అభిరుచి లేని వారే దయాగుణమును ఉపేక్షించడి వారల దివ్యానందమును నిండి ఉండురు. అదే ఇచ్చట పూర్యతే అను పదము చే వర్ణితమైనది. ఆధ్యాత్మిక సుఖంతో నిండిన వారు ఆనందున అట్టి జనులు ఇంద్రియ భోగం ద్వారా మానసిక కల్పనం ద్వారా లౌకిక సుఖంతో తమ జీవితమును నింపుకొంటూ యత్నించురు. దాని కొరకు వారు స్త్రీ సాంగత్యము లేదా నవలలను లేదా వారపత్రికలను చదవటము వంటివి కావించుచుందురు. కృష్ణ చైతన్యోద్యమ ప్రచార కార్యక్రమము ఆనందాంబుది వర్ధనం అని, అంటే నిరంతరము వృద్ధి చెందిది ఆనంద సాగరం ని శ్రీ చైతన్యులు తెలిపిరి. భక్తి కార్యక్రమము దయ అనేది సిద్ధాంతము పైన ఆధారపడి ఉండును. నిజంగా ప్రచారం చేసేది వారే ఇతర ప్రచారకుల సాంగత్యంలో ఆనందమును పొందగలరు. మైత్రి అని పిలువబడేది ఈ సిద్ధాంతము సమానుల నడుమనే వసగూడును. అట్టి ప్రచార కార్యక్రమమును కొనసాగించే శక్తి కృష్ణ సందేశ ప్రచారముకు తగిన నిర్దేశము ప్రశ్రయము, అంటే గురుదేవుని వంటి ఆధ్యాత్మికాచార్యుల పాదపద్మ సేవనము అను సిద్ధాంతం ద్వారా సంప్రాప్తించగలదు. గురుదేవుని నిర్దేశంలోను తోటి ప్రచారకుల సాంగత్యంలోను మనుజుడు శ్రద్ధతో
కృష్ణ భక్తిని ప్రచారము కావించినచో శ్రీమద్ భాగవతం నందరి ఈ శ్లోకవాక్యమును చక్కగా నెరవేర్చిన వాడే సర్వతో మనసో సంగం అంటే భగవన్మాయ నుండి పూర్తి విరాగము అనేది స్థితికి అరుదించింది. లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హాయ అని శ్రీ చైతన్యుడు పలికింది. భగవద్భక్తులు ఎడ అనురక్తుడు ద్వారా మనుషులు జీవన పూర్ణత్వము బడిచి భగవద్ధాములను చేరింది. భగవదాదేశమును ఉపేక్షించి మనుజుడు పాపజీవునుడైనచో నిక్కముగా దయామయుడు కాజాలడు. భగవద్దంశగా తన నిత్యస్థితిని మరిచినవాడు నేను అమెరికా దేశస్థులను, నేను రష్యా దేశస్థులను, నేను భారతీయుడను, నేను నల్లజాతీయుడను, నేను తెల్లజాతీయుడని వంటి ఎన్నో తాత్కాలిక ఉపాధుల రూపంలో మాయచే మరింతగా తనను కప్పుకొనేది వాడి నిక్కముగా ఆత్మఘాతకుడై దయామయునిగా గుర్తించబడడు. అట్లే మాంసమును చేపలను గ్రిడ్లను తినుచు జంతువద్దను సమర్థించు వారును దయామయుడు కాజాలరు. ఇంకొకరికి హాని చేయనిచో మనిషి ధర్మపరుడే అనేది వాదము తరచుగా వినబడుచున్నను. కానీ ప్రస్తుతము మనము అజ్ఞాన దశలో ఉన్నాము కనుక మన ప్రస్తుత కర్మల యొక్క భావి ఫలమేమిటో ఎరగకున్నాము. ప్రకృతి యొక్క సూక్ష్మ నియమములను ఎరుగుక ఇతరులకు హాని చేయట లేదని అజ్ఞానంతో డంబములు చెప్పుకున్నంత మాత్రాన ఎవడును ధార్మికుడు కాజాలడు. భగవద్గీత యందు భగవాను చేతనే స్వయంగా తెలుపబడినట్టు భగవన్ నియమములను శరణాగతుడు అవుట ద్వారానే మనుషుడు ధర్మపరుడు కాగలడు. సముద్ర అలల వలె మోసుకొని పోయేది మానసిక కల్పనలతో మోహావసుడై ఉన్నంత వరకు జీవుడు దేవదేవుని భక్తియుత సేవా విధానమును అవగతము చేసుకొని జాలడు. భగవన్మాయ యొక్క వైవిధ్య పూర్ణ సృష్టికి సంబంధించిన మన అనుభవంపై ఆధారపడినట్టు మానసిక కల్పనము పరిపూర్ణ జ్ఞాన స్థితికి మనల్ని తీసుకొని పోవటంలో సమర్థవంతము కాదు. కనుక మనుజుడు లౌకిక సాంగత్యమును త్యజించి భగవంతుని ప్రసన్నుని చేయుట ఎందే 24 గంటలు నెలకొని విశుద్ధ భక్తుల సాంగత్యమును నేర్పవలను. భక్తిలో తన కన్నను ఎక్కువగా పురోగమించిన వారితోనే భక్తులు సాంగత్యం చేయవలను. ఇంద్రియ భోగం పట్ల వైరాగ్యము, కృష్ణ భక్తిని ఇతరులకు పంచుటలో సామర్థ్యమును బట్టి మనిషి యొక్క పురోగతిని గణింపవచ్చు. ఈ సందర్భములలో శ్రీల నరోత్తమ దాస ఠాగూర్లు చాడీయ వైష్ణవ సేవ నిస్తార పాయేచ కేవ వైష్ణవ సేవను విడిచిపెట్టించో ఎవడు మోక్షము పడేయగలడు అని పలికింది. విశుద్ధ భక్తుల పాదపద్మ సేవ ద్వారా మనుషుడు శీఘ్రమే ఆధ్యాత్మిక జ్ఞాన సమన్వితుడవును. మైదున భోగముగానో తనను భగవంతునిగా తలచేది నిరాకార దర్శనముగానో పరిణమించేది నామమాత్రమగు భౌతిక లోక సుఖముల నేను విశుద్ధ కృష్ణ భక్తుని పాద పద్మ కరుణను బడిసిన వ్యక్తికి వ్యర్థములగును. సమస్తమగు భౌతిక సృష్టి అంతయు సముద్రంలో ఒక అల్పమైన నీటి పొడుగ వంటిది. అల్పమైన నీటి పొడుగ అనంత సాగర శక్తిపై ఆధారపడినట్లుగా భౌతిక విశ్వము బ్రహ్మజ్యోతిగా పిలువబడేది భగవానుని ఆధ్యాత్మిక శక్తిని ఆశ్రయించి ఉండి విశుద్ధ భక్తుని పాదపద్మ సేవ ద్వారా మనుజుడు నిత్య సుఖసాగరమున మునిగిన వారే కృష్ణదాసునిగా తన నిత్య పదమును అనుభూతమునర్చుకొను. వైష్ణవుల కరుణ అనంతమైనది. అట్టి కరుణను రుచి చూసిన వాడు నామమాత్రమగు లౌకిక సుఖము లేదా మానసిక కల్పనమును పట్టించుకొనక శ్రీకృష్ణ పాదార విందముల పట్ల ఉన్నతుడగును. వైష్ణవుల కరుణ బహుసారవంతమైనది. సాక్షాత్తుగా కృష్ణుని అంతగా శక్తిపూర్ణమైనది. బాగా నిరాకార కల్పనలు, సంగము, స్నేహము, ప్రేమ వంటి వ్యర్థమైన స్వప్నములు అనేవి కేవలం మాయాబద్ధ జీవులను మోసగించి వారిని నిరంతరము ఉద్విగ్నులుగా ఉంచుటకు ప్రయోగించి వివిధ ఉపాయములు మాత్రమే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో గురువుని పొందినటువంటి శిష్యుడు గురువుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మాత్రమే కాదు, గురువుకి సేవ చేసి ఆ గురువు ద్వారా భక్తి యోగ విధానాన్ని తెలుసుకొని ఎప్పుడైతే ఆ గురువుకి శిష్యుడు చేసినటువంటి ప్రేమతోటి సేవతోటి ప్రసన్నుడైనటువంటి భగవానుడు అలాంటి శిష్యుడికి భగవంతుడు సేవకుడుగా మారిపోతారు. ఓకే, అయితే ఆ స్థితి వరకు చేరడానికి మనలో రావాల్సినటువంటి ఇంకా మార్పులు ఏంటి, ఒక శిష్యుడిగా మనం చేయాల్సినటువంటి మార్పులు ఏంటి, మనలో ప్రదర్శించాల్సినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి. గురువుని పొందేసి తాత్కాలికంగా ప్రేమను నటించినంత మాత్రాన, సేవను చేస్తున్నట్టు నటించినంత మాత్రాన మనసులో భావంలో మారకుండగా భగవంతుడు ప్రసన్నుడైపోతారా అంటే అయిపోరు. అందుకనే గురు దీక్ష తీసుకొని పేరు మార్చేసుకున్నంత మాత్రాన భక్తులం అయిపోం. ఓకే, కాబట్టి భక్తులు అవ్వాలి అని అంటే గురువు పట్ల వినయము, గురువు పట్ల శ్రద్ధ, గురువుకి సేవ చేసేటువంటి మనస్తత్వము,
ఇవన్నీ రావాలి. గురువు ప్రసన్నుడు అయ్యేంత వరకు మనం గురువుకి సేవ చేయాలి. అప్పుడు కృష్ణుడు ప్రసన్నుడవుతాడు. అయితే ఇవన్నీ మనకి ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, ముందు మనలో వైరాగ్య భావన అనేటువంటిది రావాలి. మనసు ఇంకా భౌతికంగానే ఉన్నప్పుడు మనలో ఈ వైరాగ్య భావన అనేటువంటిది రాదు. ఎప్పుడు ఉంటుంది అని అంటే, మనం అన్నీ ఆధ్యాత్మికంగా ఉన్నాము అని అనుకుంటాము, కానీ మన మనసులో ఇంకా భౌతికమైనటువంటి బంధనాలు తెగలేదు ఇంకా. ఎలా అంటే, ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు, ఇంకా అలాంటి ఒక భావంలోనే. అంటే ఇలా అంటే, మీరు దీక్ష తీసుకున్నంత మాత్రాన, గురుదేవుణ్ణి పొందినంత మాత్రాన మీరు కుటుంబాన్ని వదిలేయాలి అని కాదు. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా నా వాళ్ళు కాదు అని చెప్పుకోవడం కోసం కాదు. కాకపోతే ఏది భగవంతుడు మనకి ఇచ్చినా, అది కుటుంబం ఇచ్చినా లేకపోతే మంచి మంచి ఇల్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ మనం మన గమ్యాన్ని చేరుకోవడానికి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా కాకుండా గురువు ఇచ్చినటువంటి ఆదేశాన్ని నెరవేర్చడానికి మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చారో అది అడ్డమయ్యేలా మనం ఉండకూడదు. అంటే ప్రేమించే భర్త, ప్రేమించే ఆ, పిల్లలు దొరికారు కదా. ఇప్పుడు నేను భాగవతం చదవాలా వద్దా? ఈ టైంలో నా కుటుంబ సభ్యులు వాళ్ళతో గడపమంటున్నారు. మరి వాళ్ళతో గడపాలి అని అంటే నేను ఇదే టైంలో భాగవతం వినాలి. నాకు ఎలా కుదురుతుంది? నాకు కుదరదు కదా. ఇప్పుడు నా మనవడు ఆడుకునే టైం, లేకపోతే నా కూతురు ఆ, ఆమెకు నేను ఇవ్వాల్సిన టైం ఉంది ఇప్పుడు. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఉం? వాళ్ళు కోరుకుంటున్నట్టు మనం ఉండాలి, వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం అని మనము చేయాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసే విధంగా మనకు ఉండకూడదు. అంటే మనకు భగవంతుడు ఏది ఇచ్చినా, అది పిల్లల్ని ఇచ్చినా, ఆస్తినిచ్చినా, లేకపోతే మంచి కుటుంబాన్ని ఇచ్చినా, మంచి స్నేహితుల్ని ఇచ్చినా, ఎవరినిచ్చినా కానీ వాళ్ళ మాధ్యమం ద్వారా, వాళ్ళ సహాయం ద్వారా మనము ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అనేటువంటిది మనం గమనించి ఆ విధంగా మనం వాళ్ళని ఉపయోగించాలి. అంతే తప్ప వాళ్ళ మోజులో, వాళ్ళ ప్రేమలో మనము భగవంతుని దూరం పెట్టడం కోసం కాదు. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇదే నిజమైన వైరాగ్యము అంటే ఉన్నవి వదిలేయడం కాదు. వైరాగ్య భావన అంటే మనందరికీ తెలిసినటువంటిది ఏమిటి అని అంటే, ఉన్నయన్ని వదిలేయడము అని అర్థం. మనకి ప్రభుపాదుల వారు వైరాగ్యం అంటే ఉన్నయన్ని వదిలేయడమే వైరాగ్యం అని చెప్పలేదు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా వైరాగ్యం అంటే ఉన్నయన్ని వదిలేయడము అని చెప్పలేదు. నిజంగా వైరాగ్యము అని అంటే మనకున్న వాటన్నిటినీ ఏ విధంగా కృష్ణ సేవలో ఉపయోగించాలి అని ఆలోచించడం, అది నిజమైనటువంటి వైరాగ్యం. మనకి ఏది ఉన్నా అది పారేయాల్సిన అవసరం లేదు, ఏది ఉన్నా వదిలేయాల్సిన అవసరం లేదు. ఏ విధంగా దాని ద్వారా మనం కృష్ణుడికి సేవ చేయొచ్చు, దీన్ని యుక్త వైరాగ్యము అని అంటారు. యుక్త వైరాగ్యం నిజమైన వైరాగ్యం, వదిలేయడం నిజమైన వైరాగ్యం కాదు. కాబట్టి మనకి మన పరంపర ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం ప్రకారంగా నిజమైనటువంటి వైరాగ్యము అంటే మనకున్న వాటన్నింటినీ మనమే ఉంచుకొని వాటి ద్వారా మనము భగవంతుడికి ఎలా సేవ చేయాలి అనేటువంటిది తెలుసుకోవడం యుక్త వైరాగ్యం. ఇంకొకటి, ఇతర సాధుజనులతో సాంగత్యాన్ని గడపాలి. గురువును పొందినంత మాత్రాన అయిపోదు. సాధు సంఘం లేకుండా ఆధ్యాత్మికంగా పురోగమించటము అనేటువంటిది సాధ్యం కాదు. గురువుని పొందాలి, సాధువుల సాంగత్యంలో ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎందుకు ఆ, పురోగమిస్తారు అని అంటే, మనము ఒకవేళ ఎప్పుడైనా సరే పడితే లేపుతారు. మన శ్రేయోభిలాషులు ఎవరు అని అంటే సాధువులు, ఇతర సాధువులు అంటే ఇతర భక్తులు. భక్తుల సాంగత్యంలో ఉండకుండానే నేను ఆధ్యాత్మికంగా పురోగమిస్తాను అని అంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. గురువు పట్ల శ్రద్ధ రావాలి అని అంటే మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. గురువు పట్ల ప్రేమ కలగాలి అంటే మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. మనకి మనకి దొరక్క భక్తుల సాంగత్యం దొరుకుతుంది. ఆ దొరికిన భక్తుల సాంగత్యాన్ని కూడా మనం వదిలేసుకుంటే, ఈరోజు నాకు కుదరదు, రేపు నాకు కుదరదు, మీరు కానివ్వండి, నేను తర్వాత వస్తాను. ఇప్పుడు మనం వారానికి ఒక రోజు మేము ఒక సెంటర్ నడుపుకుంటాం. సో ఆ సెంటర్కి మేము వారానికి ఒక రోజు వచ్చి 2 గంటలు కలుస్తాం. సో అదే సిటీ లైఫ్లో మనకి 2 గంటలు సాధువుల సాంగత్యంలో ఉండడానికి మనం పెట్టడం అనేటువంటిది అది చిన్న విషయమా? చాలా పెద్ద విషయం కదా. అందులోనూ ఆదివారం. ఉమ్,
ఇంట్లో అందరూ ఉంటారు, పైగా షాపింగ్లు చేసే టైము, సినిమాలకి షికారులకి వెళ్ళే టైము, చాలా ఎంజాయ్మెంట్ అంతా ఆదివారమే ఉంటుంది. అలాంటి ఆదివారం రోజే సాధువులు వచ్చి ఒక సత్సంగాన్ని ఏర్పాటు చేసి ఒక గంట సేపు మనం అందరం కలుద్దాం, 2 గంటల సేపు మనం అందరం కలుద్దాము అని అంటే, అబ్బా మీరు ఎందుకు ఈ రోజు పెట్టారు అని, ఈ రోజు మాకు కుదరదు, ఈరోజు మా ఫ్యామిలీ టైం అని అనుకునేటువంటి దురదృష్టవంతులు, వాళ్ళకి నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి సుఖం ఏంటో తెలియక వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఓకే. ఎందుకంటే సాధువుల యొక్క సాంగత్య మహిమ అనేటువంటిది వాళ్ళకి తెలియదు కాబట్టి. అందుకని చాలా మంది సాధువుల సాంగత్యానికి రారు. శ్రీమద్ భాగవతాన్ని చదవాలి, శ్రీమద్ భాగవతాన్ని వినాలి, శ్రీమద్ భాగవతాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే సాధువుల సాంగత్యంలో చేస్తేనే తప్ప మనకు అర్థం కాదు. ఏదో నేను చదువుకున్నానండి, మంచి డిగ్రీ ఉంది, నాకు సంస్కృత పదాలు చదవడం వస్తుంది, లేకపోతే తెలుగు పదాలు చదవడం వస్తుంది, ఇంగ్లీష్ పదాలు చదవడం వస్తుంది, నేను చదివితే నాకు బాగా అర్థమవుతుంది, నేను చెప్తాను మీరు వినండి, లేకపోతే మీరు ఆ, ఆ, నా అంతకు నేను చదివేసుకుంటాను అని అంటే భాగవతం వచ్చేది కాదు. మనము మనం మొదటి స్కందం చదువుకున్నప్పుడే మనం చెప్పుకున్నాం భాగవతం మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది. మనం భక్తిలో పురోగమిస్తున్న కొద్దికి మనకి భాగవతం బాగా అర్థం అవుతుంది. భక్తిలో ఆరంభ స్థితిలో ఉన్నప్పుడు భాగవతం అర్థం కాదు. అంటే భాగవతం అదే బుక్కు, భాగవతంలో ఉన్నటువంటి పదాలేం మారవు, భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలేం మారవు. కానీ మనం అభక్తులుగా ఉన్నప్పుడు, లేకపోతే సాధు సంఘంలో లేనప్పుడు, లేకపోతే గురువుని పొందకుండా ఉన్నప్పుడు, లేకపోతే ఆధ్యాత్మికంగా పురోగమించకుండా ఉన్నప్పుడు, లేకపోతే మనము భౌతికంగానే ఆలోచిస్తూ ఉన్నప్పుడు భాగవతాన్ని చదివితే మనకి ఎంత అర్థమవుతుందో అంతకి ఎన్నో ఎక్కువ రెట్లు మన సాధన పెరిగిన తర్వాత, మనం భక్తిలో పురోగమించిన తర్వాత, భగవంతుడి పట్ల మన శరణాగతిని ప్రదర్శించిన తరువాత చదివితే ఎక్కువగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి సీక్రెట్ అదే. అందుకని మనం భాగవతాన్ని మోహినీదేవితో పోల్చాం. మోహినీదేవి ఏం చేస్తుందండి? అమృతాన్ని కేవలం దేవతలకు ఇస్తుంది, అసురులకు ఇవ్వదు. మోహినీదేవి దేవతలకే మరి ఎందుకు ఇస్తుంది? ఒకవేళ ఎవరైనా అసురుడు దేవతల వేషం వేసుకొని వచ్చి కూర్చుంటే ఇచ్చేస్తుందా? ఇవ్వలేదుగా, తల ఏమలేదుగా. నరికేసింది కదా. ఆ, సరే అండి, మీరు అంటున్నారు దేవతలకు మాత్రమే ఇస్తుంది మోహినీదేవి అమృతాన్ని, నేనైతే దేవతను కాదు, కానీ నాలో అసుర స్వభావాలు ఉన్నాయి, నేను ఇంకా భక్తుని కాలేదు, కానీ నేను భక్తుల్లా వేషం వేసుకుంటాను, వచ్చి భక్తుల మధ్యలో కూర్చుంటాను, నాకు అర్థమైపోతుంది కదా అని అనుకోవచ్చు. ఏం చేసింది మోహినీదేవి? వెంటనే విష్ణు భగవానుడి అవతారం ఎత్తింది, సుదర్శన చక్రంతో కంఠాన్ని కోసేసింది కదా. అవును, అవును. అంటే భాగవతం అందరికీ అర్థం కాదు, అభక్తులు భక్తుల వేషం వేసుకున్నంత మాత్రాన అర్థం కాదు. అలానే అందుకనే మనం భాగవతాన్ని మోహినీదేవితో పోల్చాము స్టార్టింగ్లోనే. కాబట్టి మనలో మార్పు రావాలి. ఆ మార్పు అనేది సత్సంగం ద్వారా జరుగుతుంది. ఆ మార్పు అనేటువంటిది భక్తుల సాంగత్యంలో మాత్రమే జరుగుతుంది. అందుకనే భక్తుల యొక్క పాద పద్మ ధూళి మనల్ని ఉన్నతమైనటువంటి భాగవతులుగా మార్చేస్తుంది. అందుకనే మనం బృందావనం వెళ్ళినప్పుడు దండవత్ ప్రణామాలు చేస్తారు, దండవత్ పరిక్రమలు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు? దండవత్ పరిక్రమలు ఎందుకు చేస్తారు? ఉం? భక్తుల యొక్క పాద ధూళి మన ముఖానికి రాసుకోవాలి, మన ఒంటికి రాసుకోవాలి, మన తలకు రాసుకోవాలి. అప్పుడు మనకి ప్యూరిటీ వస్తుంది, మనలో కల్మషాలన్నీ పోతాయి. లేకపోతే అది సాధ్యం కాదు. అందుకనే భక్తుల పాద పద్మాలకు ఉన్నటువంటి ధూళి యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. అలా కాకపోతే మనము మనకున్నటువంటి ఈ భౌతికమైనటువంటి ఉపాధులను చూసుకొని, ఈ భౌతికమైనటువంటి ఉపాధులే శాశ్వతము అనుకుంటూ, తాత్కాలికమైన ఉపాధులు మళ్ళీ అవి కూడా, ఈ తాత్కాలికమైనటువంటి ఉపాధులనే శాశ్వతము అని అనుకుంటాం. ఓకే. అందరికీ తెలుసు సత్యం, పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడని. అందరికీ తెలుసు సత్యం, పుట్టినప్పుడు ఏమి తీసుకురాడని, పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళడని. కానీ ఈ మధ్యలో ఉన్న దానికోసం ఎన్ని గొడవలు పడతాం, ఎంతమందితో పోట్లాడతాం, ఎంతమందితో మనం ఆ శత్రుత్వాన్ని పెంచుకుంటాం కదండి. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో అప్పుడు అందరినీ మిత్రులుగా భావిస్తాడు, అందరిలోనూ భగవంతుడిని చూస్తాడు, అందరిలోనూ ఏముంది దీనికోసం గొడవ పెట్టుకోవడం దేనికి, ఇదేమన్నా నాతో వస్తుందా, ఇదేమన్నా నాతో పోతుందా, దీన్ని ఏమన్నా నేను తీసుకొని పోతానా, ఇది ఏమన్నా నాదా, దానికోసం ఎందుకు శత్రుత్వాన్ని పెంచుకోవడం ఒక వ్యక్తితోటి అనేటువంటి భావంలోకి మనము మారిపోతాం. ఎప్పుడైతే అలా మారుతామో అంటే కొంచెం జ్ఞానం కావాలి, తెలిసిన విషయాన్నే మనం అందరం కూడా
ప్రతి క్షణము దాన్ని ఫీల్ అవ్వాలి, ప్రతి క్షణము దాన్ని రియలైజ్ అవ్వాలి. అంటే పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ తిరిగి పుడతాము, పుట్టినప్పుడు కూడా మళ్ళీ ఏమీ తీసుకొని రాము. ఇప్పుడు ఏదైతే మన దగ్గర ఉందో అది మళ్ళీ వచ్చే జన్మలో మన దగ్గర ఉండదు అనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని అనుక్షణం మనం ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు మన యొక్క ఆలోచన విధానం మారుతుంది, మన చైతన్యం మారుతుంది. అప్పుడు నిజమైనటువంటి ఆనందం కోసం, నిజమైనటువంటి ఐశ్వర్యం కోసం, నిజమైనటువంటి ఆ, ఆ, పరమ సుఖం కోసం అప్పుడు మనము ప్రయత్నం చేస్తాం. అదే కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యంలో భక్తుల మధ్య భేదాభిప్రాయాలు ఉండవు. భక్తులు ఒకరికొకరు శత్రువులు ఉండరు. భక్తులు ఒకళ్ళను ఒకళ్ళు ప్రేమగా పలకరించుకుంటారు. భక్తులు నిజంగా మన కుటుంబ సభ్యులా అన్నట్లు అనిపిస్తుంది. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తులు చూస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్యా స్వభావం అనేటువంటిది ఉండదు. ఎవరైతే భక్తులు ఇంకా పురోగమించలేదో, ఎవరైతే భక్తులు ఇంకా భౌతికమైనటువంటి వాసనలు పోలేదో అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. ఎందుకంటే అందరూ ఒకే స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఉండరు. ఎప్పుడైతే వాళ్ళు కూడా శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వచ్చేస్తారో, లేదంటే ఎవరైతే వినయ విధేయతలు ప్రదర్శించేటువంటి భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తారో అప్పుడు వాళ్ళలా వీళ్ళు కూడా మారుతారు. దానికి ఒక్కొక్కరికి 1 సంవత్సరం టైం పడుతుంది, ఒక్కొక్కరికి 2 సంవత్సరాల టైం పడుతుంది, ఒక్కొక్కరికి 20-30 సంవత్సరాల టైం కూడా పడుతుంది, ఒక్కొక్కరికి ఒక జీవితం మొత్తం కూడా పడుతుంది. అప్పటి వరకు మనం మన సాంగత్యాన్ని వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే మనం సాంగత్యాన్ని వదిలిపెట్టేసామో అప్పుడు మనం మళ్ళీ భౌతికంగా పతనం చెందుతాం. కాబట్టి భక్తుల సాంగత్యము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గురువుని పొందడం ఎంత ఇంపార్టెంటో, గురువుకి సేవ చేయడం ఎంత ఇంపార్టెంటో, విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండి విశుద్ధ భక్తులకి సేవ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. విశుద్ధ భక్తుడికి చేసినటువంటి సేవ నిజమైనటువంటి భగవంతుడికి చేసినటువంటి సేవతో సమానం. కాబట్టి భక్తి అంటే కేవలం ఒక ఆచార సాంప్రదాయం లాగా గుళ్ళకి వెళ్ళి దీపం వెలిగిచ్చేసి హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని వచ్చేయడం కాదు భక్తి అంటే. భక్తి అంటే ఒక సైన్స్, భక్తి అంటే ఒక తత్వం. భక్తి అంటే ఆ భక్తి మనకి ఏం తీసుకొచ్చి ఇస్తుంది, ఆ భక్తి వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, మనకు కలగాల్సిన ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని చేసేటువంటిది నిజమైనటువంటి భక్తి. దానివల్ల మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతిని చెందాలి, మన స్వభావంలో మార్పు రావాలి, ప్రతి వ్యక్తిని ప్రేమించేలా మనం మారాలి, సకల జీవులతో యుక్తంగా వ్యవహరించాలి. అది ఎవరైనా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, మనకి నచ్చినా సరే నచ్చకపోయినా సరే ఎవరిని అసహించుకోకూడదు. ఎవరితోనైనా కానీ యుక్తంగా ప్రదర్శించాలి. ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఏమి ప్రదర్శించాలో అది ప్రదర్శించాలి. ఓకే. సో ఈ విధంగా జ్ఞానస్థితికి రావడం కోసం మనందరికీ కూడా ఇవన్నీ కూడా అవసరము. లేకపోతే మనము భక్తుల సాంగత్యంలో లేకపోతే మనం పురోగమించలేము. వైష్ణవులు మన పట్ల చూపించేటువంటి కరుణ అలాంటిది. అలాంటి వైష్ణవులు చాలా చాలా ఉత్తములు. వాళ్ళ యొక్క కరుణ నిజమైనటువంటి కరుణ. భౌతికంగా కూడా చాలా మంది మనకి ఎన్నో సహాయాలు చేస్తున్నట్లు కనిపిస్తారు. ఆహా, మన మీద ఎంత ప్రేమ ఉంది, మన మీద ఎంత కరుణ ఉంది అని మనం అనుకుంటాం. ఏదో మనకు లేనిది ఒకటి తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన, లేకపోతే మనకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇప్పించినంత మాత్రాన, లేకపోతే మన ఇంట్లో పంచదార లేకపోతే పక్కింటికి వెళ్ళి పంచదార తెచ్చుకున్నంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు అయిపోరు కదా. ఎలా అంటే మీకు భౌతికంగా ఎంతమంది సహాయాలు చేసినా కానీ అది నిజమైనటువంటి భక్తితో సమానం కాదు. అది ఒక విశుద్ధ భక్తుడు మీ పట్ల చూపిస్తున్నటువంటి కరుణ ఏదైతే ఉందో దాంతో సమానం ఎప్పటికీ కాదు. ఒక విశుద్ధ భక్తుడు మీకు ఆర్థికంగా సహాయం చేయలేకపోవచ్చు, ఒక విశుద్ధ భక్తుడు మీకు భౌతికంగా సహాయం చేయలేకపోవచ్చు. మీరు ఆపదలో ఉంటే విశుద్ధ భక్తుడు మిమ్మల్ని ఆ భౌతికమైనటువంటి ఆపదల నుంచి కాపాడలేకపోవచ్చు. కానీ విశుద్ధ భక్తుడి కరుణ ఎలా ఉంటుంది అని అంటే మీ యొక్క భౌతిక స్థితిని మర్చిపోయేలా చేసి మీ యొక్క ఆధ్యాత్మిక స్థితిని గుర్తు చేసేలా చేస్తాడు విశుద్ధ భక్తుడు. విశుద్ధ భక్తుడు మీ యొక్క నిజ స్థితికి మిమ్మల్ని తీసుకెళ్లేలా చేస్తాడు. విశుద్ధ భక్తుడు మీరు జీవితం అనంతరం మీకు కలగబోయేటువంటి పరిస్థితుల గురించి పరిచయం చేస్తాడు. విశుద్ధ భక్తుడు
మిమ్మల్ని మీరు చూసేలా చేస్తారు. మిమ్మల్ని మీరు చూసేలా చేస్తారు. అది ఎలా? ఉం? మనము ఆత్మ అనేటువంటి విషయాన్ని మనకి పరిచయం చేస్తాడు. సో ఇది నిజంగా విశుద్ధ భక్తుడు మన పట్ల చూపిస్తున్నటువంటి కరుణ. ఎందుకంటే టెంపరీగా మనకు ఉన్నటువంటి పొజిషన్ని తీసేసి శాశ్వతమైనటువంటి మన పొజిషన్ మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అది నిజమైనటువంటి కరుణ. మనము అలాంటి కరుణని ఎందుకు గుర్తించలేకపోతున్నాము, అలాంటి కరుణని మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాము అని అంటే, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఇంకా మనము తెలుసుకోలేకపోయాం కాబట్టి. మన పట్ల కరుణ చూపించే వాళ్ళని మనం దూరం చేసుకుంటాము. మన పట్ల ఇంకా భౌతిక బంధనాలలో ఇంకా మనల్ని పడేసేటువంటి, భౌతికంగా సహాయం చేసే వాళ్ళే కావచ్చు, పుణ్యాత్ములే కావచ్చు, భౌతికంగా సహాయం చేసే వాళ్ళైనా సరే వాళ్ళ పట్ల మనము నిజమైన ప్రేమను ప్రదర్శించి విశుద్ధ భక్తుల్ని దూరం పెడుతున్నాం. అందుకనే విశుద్ధ భక్తుల దగ్గరకు వస్తే కొంతమంది చెప్పారు, మన ఇంట్లోనే మన 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 గ్రూప్లోనే ఉన్నారు, ఇంతకు ముందు ఆ మాతాజీ నా దగ్గరకు వస్తే నేను పారిపోయేదాన్ని మాట ప్రభుజీ అని కదా. ఎందుకంటే తెలియలేదు అప్పుడు మనకి. ఇప్పుడు ఇప్పుడు ఈ మాతాజీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పారిపోతున్నారు. అవునా మాతాజీ? ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? అవును ప్రభుజీ. ఒకప్పుడు వేరే భక్తులు మీ దగ్గరికి వస్తే మీరు పారిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు దాని విలువ తెలుసుకుని మీరు భక్తులుగా మారిపోయారో, మీరు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పారిపోతారు. ఎందుకంటే కారణం, మనకి శాశ్వతమైనటువంటి లాభాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు, అశాశ్వతమైనటువంటి లాభాలను ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి జ్ఞానం తెలుసుకోలేకపోవడం వల్ల, పైగా ఎవరు మనల్ని బంధ విముక్తులను చేస్తున్నారు, ఎవరు మనల్ని బంధాల్లో పడేస్తున్నారు అనేటువంటి జ్ఞానం పట్ల మనకి తెలియకపోవడం వల్ల మనము ఎవరిని దగ్గరకు తీసుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేటువంటి విషయం మీద విచక్షణ కోల్పోయాం. దూరం పెట్టాల్సిన వాళ్ళని దగ్గర తెచ్చుకుంటున్నాం, దగ్గర పెట్టాల్సిన వాళ్ళని దూరంగా పంపించేస్తాం కదా. కాబట్టి ఎవరైతే అభక్తులు ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండాలి, భక్తులకి దగ్గరగా ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఇంపార్టెంటే. నేను భక్తుల సాంగత్యంలో ఉంటున్నానండి, రోజుకు ఒక గంట సేపు భాగవతం క్లాస్లో జాయిన్ అవుతున్నాను, భాగవతం క్లాస్లో 50 నుంచి 60 మంది జాయిన్ అవుతారు, వాళ్ళందరూ భక్తులే, వాళ్ళ సాంగత్యంలో గంట సేపు ఉంటున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ మిగిలిన 24 గంటలు, మిగిలిన 23 గంటలు భక్తుల సాంగత్యంలోనే అభక్తుల సాంగత్యంలో. అభక్తుల సాంగత్యంలో 23 గంటలు ఉండి భక్తుల సాంగత్యంలో ఒక గంట ఉంటే ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది మన మీద? అభక్తుల ప్రభావం. అభక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అందరం గమనించాల్సింది ఏమిటి అని అంటే, ఎంత ఎక్కువగా భక్తుల సాంగత్యంలో ఉంటే అంత మంచిది. అభక్తుల సాంగత్యాన్ని వదిలేసేయాలి. గుళ్ళకు పోయే వాళ్ళందరూ భక్తులు కాదు, నామాలు పెట్టుకున్న వాళ్ళందరూ భక్తులు కాదు, సాంప్రదాయ ప్రకారంగా చేసేటువంటి రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసే వాళ్ళందరూ భక్తులు కాదు. ఎవరైతే భౌతిక ప్రయోజనాలను ఉద్దేశించి వాళ్ళు కూడా పూజలు, ఆధ్యాత్మిక కర్మలు, యజ్ఞాలు, యాగాలు చేస్తారో వాళ్ళందరూ భక్తులు కాదు. వాళ్ళందరికీ కూడా మనం దూరంగా ఉండాలి. కేవలం భౌతికమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, లౌకికంగా మనల్ని పతనం చేస్తారు అనుకున్న వాళ్ళే కాదు. మిమ్మల్ని నేను వినాయకుడి గుడికి వెళ్తున్నాను రండి అని మిమ్మల్ని లాక్కొని తీసుకువెళ్ళే వాళ్ళకి కూడా మీరు దూరంగా ఉండాలి. లేదంటే నేను ఆ దేవత గుడికి ఈ దేవత గుడికి వెళ్తున్నాను, మీరు కూడా రండి, అక్కడ పూజలు చేస్తారు, ఇక్కడ పూజలు చేస్తారు, మీరు కూడా రండి అని చెప్తే వాళ్ళకి కూడా మీరు దూరంగా ఉండాలి. నేను పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాను, లేకపోతే నేను ఆ యజ్ఞం చేస్తున్నాను, ఈ యజ్ఞం చేస్తున్నాను, ఆ రండి మీరు అని పిలిస్తే కూడా మీరు దూరంగా ఉండాలి. చాలా మంది చాలా వ్రతాలు చేస్తారు కదండి ఇళ్లలో. మా ఇంట్లో ఈ వ్రతం ఉంది, మా ఇంట్లో ఆ వ్రతం ఉంది, రండి మీరు వాయినాలు తీసుకుందరు కానీ అని అంటే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా విశుద్ధ భక్తి కాదు. ఎప్పుడైతే మీరు అలాంటి వాటికి వెళ్తారో అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఆకర్షించేసి మిమ్మల్ని భౌతికంగా పతనం చెందేలా చేస్తారు. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉండటం ఎంత ముఖ్యమో, ఎవరు భక్తులో ఎవరు భక్తులు కాదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎవరు భక్తులు కాదో తెలుసుకున్న తర్వాత వాళ్ళకి దూరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. అభక్తుల్ని దూరంగా ఉంచాలి. అది ఎవరైనా సరే, ఎంత మంచి వాళ్ళైనా సరే, ఎంత పుణ్యాత్ములైనా సరే. పుణ్యం భక్తి కాదు, భక్తి వేరు, పుణ్యం వేరు. పుణ్యకార్యాలు చేసే ప్రతిదీ కూడా మనకి ఇష్టమైనదై ఉండకూడదు. పుణ్యకార్యాలు చేస్తున్నారు కదా అని చెప్పేసి ప్రతిదానికి పిలిచిన దానికి అన్నిటికీ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం భక్తిలో గురువును పొందినటువంటి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే మనము ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని కమిట్ అయ్యాం కాబట్టి. మన ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యం భగవంతుడి యొక్క ధామము అనేటువంటి విషయం తెలుసుకున్నాం కాబట్టి. మన ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యం కృష్ణుడి పట్ల మనకి ప్రేమ కలగాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్గంలో మనకి ఏది అవరోధమో దానికి మనం దూరంగా ఉండాలి. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారికి గట్టిగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, నువ్వు గుళ్ళు కట్టకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ప్రచారం చెయ్యి. ఎందుకంటే ఈ పుణ్యకార్యాలు శత్రువులుగా మారిపోయాయి ఈ సామాన్యమైనటువంటి జనులందరికీ. ఈ పుణ్యకార్యాల కారణంగా వాళ్ళందరూ పతనం చెందుతున్నారు. వాళ్ళందరినీ అలాంటి పుణ్యకార్యాల నుంచి బయటికి తీసుకొచ్చి భక్తిలో పడే అని చెప్పారు. దానికి అవసరమైనటువంటి పుస్తకాలు రాయి, దానికి అవసరమైనటువంటి ప్రచారాన్ని చెయ్యి. అది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాదుల వారికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. కాబట్టి మనం అనుకోవచ్చు అందరూ మంచి వాళ్ళే అని. కాబట్టి ఎవరు భక్తులు కాదో వాళ్ళకి దూరంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మధ్యమాధికారి స్థితికి వచ్చేంత వరకు కనీసంగా మనం దూరంగా ఉండాలి. లేదు అంటే మనకున్నటువంటి గురువులు, మనకున్నటువంటి శిక్షా గురువులు మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత వరకు, అమ్మ ఇప్పుడు మీరు పర్వాలేదు, మీరు చాలా మంచిగా పురోగమిస్తున్నారు, కాబట్టి ఇప్పుడు మీరు అభక్తుల దగ్గరికి వెళ్ళి భగవద్గీత బోధించవచ్చు, ఇప్పుడు మీరు అభక్తుల దగ్గరికి వెళ్ళి భాగవతం బోధించవచ్చు అని వాళ్ళు ఎప్పుడైతే మీ మీద కాన్ఫిడెన్స్ తోటి మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారో అప్పుడు మీరు వెళ్ళి మాట్లాడచ్చు వాళ్ళతోటి. దానివల్ల మీరు కేవలం వెళ్ళి మాట్లాడుతుంది, మీరు కేవలం లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులతో కలుస్తుంది కేవలం మీరు వాళ్ళకి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటి అనేటువంటి విషయాన్ని బోధించడం కోసం మాత్రమే. అంతేకాని వాళ్ళు చెప్పే లౌకికమైనటువంటి సోది వినడానికి కాదు. ఓకే, లేదా వాళ్ళు చెప్పే సినిమా స్టోరీలు వినడానికి కాదు, లేదా వాళ్ళ కుటుంబ గొడవలు చెప్తే వినడానికి కాదు మనం పోయేది. వాళ్ళ అత్తగారు ఆమెనేం చేసింది, లేకపోతే వాళ్ళ తోటి కోడలు ఏమనేం చేసింది, లేకపోతే వాళ్ళ ఆడపడుచు ఏమనేమన్నది, ఇవన్నీ వినడానికి కాదు. లేదా వాళ్ళు ఏం నగలు కొన్నారని చూసి రావడానికి కాదు, వాళ్ళు ఏం పట్టు చీరలు కొన్నారని చూసి రావడానికి కాదు మనం పోవాల్సింది. దేనికి పోవాలి? లౌకికుల దగ్గరికి భక్తులుగా మార్చడం కోసం, లేదు అని అంటే భగవద్గీత భాగవత జ్ఞానాన్ని బోధించడం కోసం. ఏదైతే మనం తెలుసుకున్నామో అది వాళ్ళకి తెలియజేయడం కోసం వెళ్ళాలి. అంటే ఎందుకు వెళ్తున్నాం మనం లౌకికుల దగ్గరికి? సాంగత్యం ఇవ్వడానికి వెళ్తున్నాం కానీ సాంగత్యం తీసుకోవడానికి వెళ్ళట్లేదు. సాంగత్యం ఇచ్చే స్థాయి మనకుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ముందు గమనించాలి. సాంగత్యం ఇచ్చే స్థాయి ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి, కానీ సాంగత్యం ఇచ్చే స్థాయి లేనప్పుడు మనం వెళ్ళకూడదు. అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాలి, అందరూ చెప్తున్నారు నేను చెప్పాలి అని అనుకుంటే మనం పతనం చెందుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మనం అందరం కూడా సాంగత్యం ఇచ్చే స్థితిలో ఉన్నామా, తీసుకునే స్థితిలో ఉన్నామా అనేది గమనించి ఆ తర్వాత మనము లౌకికుల సాంగత్యంలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా గమనించాల్సినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 24వ శ్లోకం సునీత మతది. శౌచం తపస్థితిక్షాంచ మౌనం స్వాధ్యాయమార్జవం శౌచం తపస్తితిక్షాం చ మౌనం స్వాధ్యాయమార్జవం బ్రహ్మచర్యమహింసాంచ సమత్వం ద్వంద్వ సంయయో. బ్రహ్మచర్యమహింసాం చ సమత్వం ద్వంద్వ సంజ్ఞయో. భావము: గురుదేవుని సేవించుటకు శిష్యుడు శుచిత్వమును, తపస్సును, ఓర్పును, మౌనమును, వేదాధ్యయనమును, సరళత్వమును, బ్రహ్మచర్యమును, అహింసను, శీతోష్ణములు, సుఖ దుఃఖములు వంటి ద్వంద్వముల యందు సమత్వమును నేర్వవలెను. భాష్యం: శౌచము శుచిత్వము అనున్నది అంతర్బాహ్య శుభ్రతను సూచించును. మనుజుడు రోజుకు కనీసం ఒక్కసారి, వీలైతే 3 సార్లు స్నానం చేసి బాహ్య శౌచమును కలిగి ఉండవలెను. విద్యాగర్వరహితుడైనప్పుడు అతడు అంతరముగా శుచి అయినట్లు భావింపబడును. మనస్సు యొక్క అవివేక తరంగములు చెలరేగినప్పటికీ జీవితమునందు కర్తవ్య నిర్వహణలో సుస్థిరముగా నిలుచుట తపస్సు అనబడును. ముఖ్యంగా మనుజుడు జ్వలించే క్రోధమును, మైథున వాంఛను నియంత్రింపవలెను. కామ క్రోధ లోభములను అణపనిచో అతడు తన వాస్తవ స్థితిని తెలుసుకొనేడి శక్తిని కోల్పోవును. జన్మ మృత్యు జరా వ్యాధులనడి గొప్ప సమస్యలను పరిష్కరించుకున్నట్టుకు గల సువర్ణావకాశమే ఈ మానవ జన్మము. దీనిని గురించి విష్ణు పురాణము 3.8.9 అని ఇట్లా తెలుపును. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే పంథా నాన్యత్ తద్దోష కారణం.
విద్యుక్త కర్మ ఫలమును విష్ణు భగవానునికి సమర్పించుట ద్వారా ప్రతి మానవుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమును సాధింపగలడు. అట్లే భగవద్గీత 18.45 యందు శ్రీకృష్ణుడు స్వే స్వే కర్మణ్య విరత సంసిద్ధిం లభతే నరః అని స్పష్టంగా పలికి ఉండెను. మఠ జీవనమును లేదా యోగిగా అరణ్య జీవనమును గడపవలసిన పని లేదు. విద్యుక్త ధర్మములన్నింటినీ భగవంతునికి సమర్పించడం ద్వారా మనుజుడు పూర్ణత్వమును పడయగలడు. అట్లే శ్రీల భక్తి వినోద ఠాకూర్లు కూడా నామాశ్రయ కరీయతనే తుమి తకః ఆపన కాజే అని పలికిరి. అనగా అతడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు శ్రద్ధతో కృష్ణనామాశ్రయమును స్వీకరించినచో దైనందిన కార్య పరిధిలోనే ఆధ్యాత్మిక పూర్ణత్వమును నిక్కముగా పొందగలడు. అక్రమ సంబంధమును, మాంసభక్షణమును, మత్తు పదార్థ స్వీకారమును, జోదమును నిషేధించడి నాగరిక జీవన నియమములను దురదృష్టవశాత్తుగా మానవుడు ఉపేక్షించినచో కామ క్రోధ తరంగములచే అతడు నిక్కముగా పీడితుడగును. అవి అతని ఆధ్యాత్మిక జీవన చేతనమును పూర్తిగా కప్పివేసి తాత్కాలిక దేహపు మహా మాయామయ కార్యములో నియుక్తము చేయును. దీనిని గురించి భగవద్గీత 3.39 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యమి అన్నడును తృప్తి చెందనిదయు అగ్నివలె దహించునదియును అగు కామమనడి నిత్యవైరిచే ఆవరింపబడును. కనుక ఈ శ్లోకమునందలి తపహ అను పదము సూచించినదేమనగా మనుజుడు విద్యుక్త ధర్మములోనే తప్పక నెలకొని ఉండవలెను కాని కామ క్రోధ లోభ తరంగముల వలన అధీరుడు లేదా నియమము తప్పినవాడు కాకూడదు. ఆధ్యాత్మికవాది క్షమాశీలుడై ఉండవలెనని తితిక్షాం అను పదము సూచించును. ఈ భౌతిక జగత్తు ఇబ్బందికర పరిస్థితులతోనూ కోపమును కలిగించే పరిస్థితులతోనూ నిండియుండును కనుక మనుజుడు అత్యంత క్షమాశీలుడై ఉండవలెను. లేనిచో అతడు పగ తీర్చుకొనిడి స్వభావమును పొందగలడు. అది అతని ఆధ్యాత్మిక చేతనమును పాడు చేయగలదు. మనుజుడు వ్యర్థమైన లేదా తుచ్చమైన విషయములను మాటలాడక భగవద్ధామమునకు వెడలుట వంటి మానవ జీవితమునకు సంబంధించిన అసలైన విషయములను చర్చించవలెననుట మౌనం మన పదమునకు అర్థం. పూర్తిగా మౌనమును పాటించుట అజ్ఞాన లక్షణము. చేతనము లోపించినందున పాషాణము మౌనముగా నుండును. ప్రతి భౌతిక విషయమునకు ఒక విరుద్ధమైన ఆధ్యాత్మిక విషయము ఉండును కనుక వైదిక శాస్త్రములలో విధి నిషేధములు ఉన్నవి. వాక్కునకు సంబంధించిన నిషేధాత్మక ఉపదేశమునకు విరుద్ధమైన ఉపదేశము మనుజుడు ఎల్లవేళలా శ్రీకృష్ణుని గురించి పలుకవలెననుట కాగలదు. సతతం కీర్త ఎంతో మాం. మనుజుడు సతతము దేవదేవుని గురించి పలుకవలెను. అతని నామ యశో పరివారాధలను కీర్తించవలెను. శ్రీమద్ భాగవతమునందు శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యద అని చెప్పబడినది. మనుజుడు సర్వదా దేవదేవుడకు శ్రీకృష్ణు గురించి వినవలెను, కీర్తించవలెను, ధ్యానించవలెను, అతనినే అర్చించవలెను. ఈ అధ్యాయమునందలి 21వ శ్లోకంలో శాబ్దే పరేచ నిష్ణాతం అని చెప్పబడినది. ప్రామాణికుడకు గురుదేవుడు శాబ్దే పరే ఆధ్యాత్మిక జగత్తునకు సంబంధించిన దివ్య వర్ణన యందు నిష్ణాతుడై ఉండును. కల్పితముగు ధ్యానయోగ పద్ధతులను ప్రతిపాదించడి వారు చెప్పిన విధముగా మనుషుడు కృత్రిమంగా బుర్రలో ఆలోచనల కదలని వానిగను లేదా మౌనిగను ఉండలేడు. కానీ అతడు శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలు ఎంత సంలగ్నము కావలెననగా శ్రీకృష్ణ స్థుతి పట్ల ఎంతగా ప్రేమతో ఆకర్షితుడు కావలెననగా వ్యర్థ భాషణమునకు క్షణమైనను అతనికి మిగలదు. మౌనం అనే పదమునకు అర్థమిదియే. మనుజుడు తన శక్తి అనుసారము వేదవాంగ్మయమును అధ్యయనం కావించి ఇతరులకు బోధించవలననుట స్వాధ్యాయం అనే పదమునకు అర్థము. బ్రాహ్మణునికి జ్ఞానము విజ్ఞానములనడి గుణములు ఉండవలనని భగవద్గీత యందు చెప్పబడినది. దేవదేవుని సేవాభిలాషను పెంచిడి గ్రంథములను మనుజుడు విశేషముగా అధ్యయనం చేయవలెను. కృష్ణ కృపామూర్తి శ్రీ ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శత శ్రీమద్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అతి కొద్ది సంవత్సరములలోని విస్తారమైన దివ్య జ్ఞాన గ్రంథములను రచించి ఉండిరి. శ్రీమద్ భాగవతము, భగవద్గీత యథాతథము, చైతన్య చరితామృతము, భక్తిరసామృతము వంటి ఆయన రచించిన గ్రంథములకు స్వాధ్యాయమనడి నియమమును అన్వయించినప్పుడు శ్రద్ధావంతుడకు పాఠకుడు భగవత్ సేవ సంకల్పంతో నిండుటను ప్రపంచమంతటను ప్రత్యక్షంగా చూడవచ్చును. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ఈ దివ్య వాంగ్మయము ఆధారంగానే ప్రపంచమంతటను విస్తరించుచున్నది.
ఆధ్యాత్మిక గ్రంథముల యొక్క కాల్పనికమైన లేదా ఊహాత్మకమైన వివరణలను స్వాధ్యాయం అనేది పదం సూచించదు. అట్లే పండితుడనిది మిథ్యా ప్రతిష్టను పెంచుకొనుటకు మనుజుడు పలు గ్రంథములను చదవవలనని అది సూచించదు. ఆచరణాత్మకమైన జ్ఞాన వైరాగ్యములను వృద్ధి కావించిన గ్రంథములనే అతడు చదవలెను. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథములు అటువంటివే. ఆర్జవం అనే పదము సరళత్వమును సూచించును. శ్రీల శ్రీధర స్వామి వారి అభిప్రాయం అనుసరించి స్వచ్ఛత పారదర్శకత అనున్నది సరళత్వమునకు పర్యాయ పదం. విశుద్ధ చేతనము కలిగినంత వరకు మనుజుడు పలు కుటిల పద్ధతుల్ని అనుసరించును. నిజాయితీ పేరిట ఇతరులను అవమానించవలెనని సరళత్వం అనే పదము చెప్పదు. సత్యమును వినమ్రముగా చెప్పమనియే అది సూచించును. స్త్రీ సాంగత్యమును పూర్తిగా వదిలివేయటను లేదా సాధు స్వభావులకు సంతానమును కనుట అనేది ప్రయోజనమునకే మైదున భోగమును నియంత్రించడి గృహస్థాశ్రమ నియమములను ఖచ్చితంగా పాటించుటను బ్రహ్మచర్యం అనే పదం సూచించును. ఏ జీవుని పట్లను హింస చేయరాదని అహింస అనే పదము తెలియచేయును. జీవునకు సుఖదుఖములను కలగజేసేది సూక్ష్మమగు కర్మ నియమములను ఎరుగనంత వరకు మనుజుడు వాస్తవముగా అహింసను పాటించలేడు. తుట్టతుదకు భౌతిక జగత్తు పూర్తిగా హింసతోనే నిండి ఉన్నది. ప్రతి జీవునిపై ముసలితనమును, వ్యాధిని, మృత్యువును బలవంతంగా రుద్దుడి ప్రకృతి నియమములు హింసతోనే నిండి ఉన్నవి. కనుక ఏదో ఒక రీతిగా కృష్ణ శరణాగతికి ఇతరులను ఒప్పించి ఆ విధంగా వారు తమను తాము హింసాపూర్వకముగు ప్రకృతి నియమముల నుండి ముక్తులను కావించుకొనున్నట్లు చేయుట అహింస యొక్క పరిపూర్ణత కాగలదు. కలతను కలిగించుడు ద్వంద్వములు ఎదురైనను మనుజుడు ప్రశాంతంగా ఉండవలనని సమత్వం ద్వంద్వ సంజ్ఞయోహ అను పదం సూచించును. భగవద్గీత 2.14 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి ఉండెను. మాత్రా స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాన్ స్థితిక్షస్వ భారత. ఒక కౌంతేయ తాత్కాలికములైనట్టి సుఖదుఖముల రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటిది. ఓ భరతవంశీయుడా, ఇంద్రియానుభవం వల్ల కలిగినటువంటి ద్వంద్వములను కలత నొందక సహించుటను మనుజుడు నేర్వవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, గురుదేవుని సేవించుటకు శిష్యుడికి ఉండాల్సినటువంటి కొన్ని క్వాలిటీస్ అంటే ఆ క్వాలిటీస్ ఆ లక్షణాలను కనుక మనం కనుక వృద్ధి చేసుకోకపోతే మనము గురుదేవుని సేవించలేము, మన గురువుని మనము సేవించలేము అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రత్యేకించి కొన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముందు శుచిత్వం ఉండాలి. శుచిత్వం అంటే కేవలం బాహ్య శుచిత్వం కాదు, అంతర శుచిత్వం కూడా. అంటే ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు తగ్గుతాయో అప్పుడు మనము శుచిత్వాన్ని మెయింటైన్ చేస్తున్నట్లు. బాహ్య శుచిత్వం అంటే శరీరాన్ని శుచిత్వంగా ఉంచుకోవడం. మనిషి కనీసం ఒక్కసారన్నా స్నానం చేయాలి రోజులో. మనకైతే మాత్రం ఆచార్యులు చెప్పేటువంటిది, మనకి రోజు మనం ఇంట్లో పూజలు చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. ఓకే, రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. కనీసం 2 సార్లు అన్నా చేయాలి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. కొంతవరకన్నా శుచిత్వం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నా కానీ శుచిత్వాన్ని కోల్పోతాం మనం. ఆ శుచి అనమాట అది. వెంటనే మంచం మీద నుంచి లేకగానే మళ్ళీ స్నానం చేయాలి. ఎందుకంటే మనం లేచి స్నానం చేయకుండా మనం చేసేటువంటి ఏ పని అయినా సరే అది భగవంతుడికి అర్పించడానికి మనం చేసేటువంటి ప్రసాదం అయినా సరే దాన్ని భగవంతుడు స్వీకరించరు. కాబట్టి మనం కొంత నిర్ణీత సమయం వరకు ఓకే, ఒక 10 నిమిషాలు పావు గంట వరకు మీరు నిద్రపోకుండా కళ్ళు తెరిసే మంచం మీద పడుకుంటే పర్వాలేదు. మీరు ఒక 10 నిమిషాలు పావు గంట మంచం మీద పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని నిద్రపోయి మిమ్మల్ని మీరే మర్చిపోయినట్లుగా నిద్రపోయారు అనుకోండి, మళ్ళీ ఆ తర్వాత మీరు లేస్తే మీరు స్నానం చేయాలి తప్పకుండా. అదే శుచిత్వం అంటే. ఇలాంటి శుచిత్వానికి సంబంధించినటువంటి అనేక నియమాలు ఉన్నాయి. బాహ్య శుచిత్వం ఇది, అంతర్ శుచిత్వం కూడా అవసరమే. ఈ రెండూ కూడా మనకి ఉండాలి. రెండవది తపస్సు. తపస్సు అంటే మనము కొన్ని విషయాల పట్ల నిగ్రహాన్ని ప్రదర్శించాలి. అదే తపస్సు అంటే. ఏది చేయకూడదు, ఏది చెయ్యొచ్చు. ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మనకి ఇష్టమైనదైనా సరే వదిలేయగలగడం అది తపస్సు. అంటే మనం ఎవరైనా ఇప్పుడు ఏకాదశి వ్రతం తపస్సు. ఎల్లుండి మనకి ఏకాదశి, రేపాగి ఎల్లుండి.
ఒకవేళ మనం ఏకాదశి ఉండాలి, ఏకాదశి చేయాలి అని అనుకోవడం తపస్సు. ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండమే కాదు. ఏకాదశి అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం ఏకాదశి. భౌతికమైనటువంటి అవసరాలన్నీ తగ్గించుకోవడం ఏకాదశి అంటే. మనకి భౌతికంగా ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఆ రోజు పక్కన పెట్టగలగాలి. మన ఆలోచనలు భౌతికమైనటువంటి విషయాల వైపు పోకూడదు. మన ఆలోచనలు కేవలం భగవంతుడి మీద ఉండాలి. అది నిజమైనటువంటి ఏకాదశి వ్రతం అంటే. అందుకని మనం ఏం చేస్తాము, ఆ రోజు ఏమి వండుకోం. ఎందుకంటే ఒకవేళ వండుకోవాలనుకున్నా కానీ, వండడానికి వెళ్ళినా కానీ మనం దాని పట్ల మనకి ఓకే, మనం చేసేటువంటి ఏ పనైనా సరే మనల్ని భగవంతుడి నుంచి దూరం చేసేటువంటి పనులు ఏది కూడా మనం చేయకూడదు. మన సమయం వృధా కాకూడదు ఆ రోజు. హాయిగా ఉంది నాకు నిజంగా. ఓకే, మనకి ఎలాంటి ఆ, భౌతికమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉండే విధంగా మనం ఏకాదశి రోజు వ్రతం చేస్తాం. ఇది ఒక తపస్సు. అంతేకాదు, మనం అందరం కూడా విశుద్ధ భక్తులుగా మారాలి. విశుద్ధ భక్తులుగా మారాలి అంటే మనలో సత్వగుణ స్థాయికి రావాలి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఫ్లైట్ ఎగరాలంటే ముందు రన్వే మీద ఉండాలి. రన్వే మీద ఫ్లైట్ రాకుండా ఫ్లైట్ గాల్లో ఎగరదు. కాబట్టి మనం సత్వగుణంలో లేకుండా విశుద్ధ సత్వగుణ స్థితికి మనం వెళ్ళలేము. మరి సత్వగుణంలో ఉండాలి అని అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలు మనం ఏ గుణంలో ఉంటాము అనేటువంటి విషయాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి సత్వగుణయుతమైనటువంటి ఆహారం తినాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవడం కూడా తపస్సే కదండి. సాత్విక ఆహారం తీసుకోవడం కూడా తపస్సే. ఎందుకంటే అందరికీ నచ్చరు. సాత్విక ఆహారం తీసుకోవడం మనకి బలం రాదనో, లేకపోతే అది రాదనో, ఇది రాదనో ఏమో చేస్తారు. అన్నిటికీ అన్ని రెమెడీస్ ఉంటాయి. సాత్విక ఆహారం తీసుకుంటూ కూడా మనం అన్ని రకాలైనటువంటి శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు, విటమిన్లు అన్ని లభించే విధంగా మనం ఆహారాన్ని తీసుకోగలగడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే అలా తీసుకుంటామో అది తపస్సు. ఆ తర్వాత క్షమించే గుణం ఉండాలి మనకి. మనము ప్రతి చిన్న దానికి కూడా రియాక్ట్ అవ్వకూడదు. ఎవరు ఏం చేసినా నచ్చదు మనకి. ఇప్పుడు ప్రత్యేకించి భక్తులైన తర్వాత సహనాన్ని కోల్పోతారు. ఎందుకంటే మనం శుచిగా ఉంటాం, మనం శుభ్రంగా ఉంటాం. ఎవరైనా సరే శుచిగా శుభ్రంగా ఉండకపోతే మనం ఓపిక పట్టలేం. ప్రత్యేకించి భక్తులుగా పురోగమించేటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి భావన. ఇంతకుముందు మనకి ఏది నచ్చుతుందో ఇప్పుడు అది మనకు నచ్చదు. ఇంతకుముందు మనం దేన్ని చూసి నవ్వామో ఇప్పుడు దాన్ని చూసి మనం నవ్వాం. అంతవరకు ఓకే. కానీ దాన్ని అసహించుకునే స్థాయి వరకు మన ప్రవర్తన మారకూడదు. మన కుటుంబ సభ్యులతోనే మనం గొడవలు పెట్టేసుకుంటాం. ఎవరైతే ఇంతకుముందు నచ్చారో వాళ్ళే ఇప్పుడు నచ్చకుండా పోతారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అసహనం. కాబట్టి ఓర్పుని వహించడం అనేటువంటిది చాలా చాలా అవసరం. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంతో ప్రతిదానికి కోపం తెచ్చుకోవడం సొల్యూషన్ కాదు. ప్రేమగా ఉండాలి. మన కుటుంబ సభ్యులతో కూడా ప్రేమగా ఉండాలి. పాపం వాళ్ళ పట్ల మనము ఇంకా కరుణను చూపించాలి, జాలి చూపించాలి. ఎందుకంటే పాపం ఇంకా వాళ్ళు మన స్థాయికి రాలేదు, ఇంకా మన స్థితికి రాలేదు. వాళ్ళు ఇంకా భౌతికంగా ఉన్నారు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో అలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళు కూడా మన స్థాయికి రావాలి అంటే మనకి ఎంత సమయం పట్టిందో వాళ్ళకు కూడా అంత సమయం పడుతుంది. మనం ఎంత సమయాన్ని వెచ్చించామో వాళ్ళు కూడా అంత సమయం వెచ్చించాలి. మనకి భక్తుల కరుణ, భక్తుల సాంగత్యం దొరికింది, వాళ్ళకి దొరకాలి. సడన్ గా మీరు మారిపోయారు కదా అని చెప్పేసి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మారిపోవాలి ఒక క్షణంలో అంటే సాధ్యం కాదు. వాటన్నిటిని సహనంతో, ఓర్పుతో అంగీకరించాలి. మీ ఓర్పు వల్ల వాళ్ళు మారతారు, మీ సహనం వల్ల వాళ్ళు మారతారు, మీ కోపం వల్ల మారరు, మీ ఆవేశం వల్ల మారరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా విషయాన్ని మన కుటుంబ సభ్యులకైనా మనం 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 ఎవరు మంచి కోరుకుంటున్నామో వాళ్ళకైనా చెప్పాలి అంటే వాళ్ళ మీద కోపంతో చెప్తే వాళ్ళు తీసుకోరు. వాళ్ళ మీద ప్రేమతో చెప్తేనే వాళ్ళు తీసుకుంటారు. అప్పటి వరకు మనము ఆ సహనాన్ని, ఓర్పుని ప్రదర్శించాలి. తర్వాత మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి అంటే నోరు మూసుకొని కూర్చోవాలని కాదు. మౌన వ్రతము అంటే ఏమీ మాట్లాడకుండా ఉండడం అని కాదు. మౌనంగా ఉండడము అని అంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మాత్రమే మాట్లాడటం మౌనంగా ఉండడంతో సమానం. భౌతికమైనటువంటి విషయాలను వదిలేయడం మౌనంగా ఉండడం. ఆ నగలు ఎలా ఉన్నాయి, ఈ నగలు ఎలా ఉన్నాయి, ఆ పట్టు చీర ఎలా ఉంది, ఈ పట్టు చీర ఎలా ఉంది అని మాటలు వదిలేయడం మౌనంగా ఉండడం. లౌకికమైనటువంటి విషయాలన్నీ వదిలేయగలిగితే మౌనంగా ఉన్నట్టు. భగవద్గీత చదవండి, మౌనంగా ఉన్నట్టే. భాగవతం చదవండి, మౌనంగా ఉన్నట్టే.
కృష్ణ కథలు చర్చించండి, మౌనంగా ఉన్నట్లే. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు మౌనవ్రతాన్ని పాటించినట్లు. ఎందుకంటే ఆయన నోట్లోంచి కృష్ణుడి మాట తప్ప ఇంకేమీ రాదు. ఆయన నోట్లోంచి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తప్ప ఏ భౌతికమైనటువంటి విషయం రాదు. ఇది నిజమైనటువంటి మౌనంగా ఉండడం అంటే. మౌనంగా ఉండడం అంటే, మౌనవ్రతాన్ని పాటించడం అంటే ఆ రోజు ఏ మాట మాట్లాడకుండా సైగలతో మాట్లాడటం కాదు. చాలా మంది మౌనంగా ఉంటారు, మౌన వ్రతాన్ని పాటిస్తారు, కానీ వాళ్ళు కళ్ళతో అన్ని చూస్తూ ఉంటారు, ముక్కుతో అన్ని వాసనలు చూస్తూ ఉంటారు, నోటితో అన్ని తింటూనే ఉంటారు. ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే కూడా చెప్తారు సైగలు చేసి మరి. అది మౌనమా? చెప్పాల్సిన విషయం చెప్పేసినప్పుడు, అది సైగలు చేసైనా సైగలు చేయకుండా అయినా చెప్పేసినప్పుడు ఇంక నోరు తెరిస్తే ఏంటి, తెలియపోతే ఏంటి? అది మౌనవ్రతం ఎలా అవుతుంది? మౌనవ్రతం అంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మాత్రమే మాట్లాడగలగడం మౌనవ్రతం. ఓకే. ఇంకొకటి మౌనంగా ఉండడము అని అంటే భౌతిక ఇంద్రియాలన్నిటినీ కూడా మనము నియంత్రించి ఉండడం. అది నిజమైనటువంటి మౌనం అంటే. ఇష్టమైన వస్తువు కనిపిస్తున్నా కానీ దాన్ని మనం నిగ్రహించి, అది ఇప్పుడు మంచిది కాదు మనకి అని తెలుసుకున్నప్పుడు దాన్ని వదిలేయగలగడం మౌనంగా ఉండడం. ఇంద్రియ భోగం చేయకుండా ఉండడం మౌనంగా ఉండడం. ఇంద్రియ భోగం చేయకుండా ఉండడం అంటే నాకు ఇది సంతోషాన్ని ఇస్తుంది, నాకు అది సంతోషాన్ని ఇస్తుంది, నా కోరిక ఇది తీరుస్తుంది, అది తీరుస్తుంది అనుకోవడం మౌనంగా ఉండడం. మౌనంగా ఉండకుండా ఉన్నట్లు. ఎప్పుడైతే అలాంటి వాటికి మనము ఆకర్షితులం కామో అప్పుడు నిజంగా మౌనంగా ఉన్నట్లు. వేదాధ్యయనము సరళత్వం. వేదాధ్యయనము అంటే వేదాల యొక్క సారం ఏదుందో ఆ సారాన్ని తెలుసుకోగలగడం. చదవడం కాదు, చదివినప్పుడు చదివినటువంటి విషయంలో సారాన్ని గ్రహించగలగడం. అది అధ్యయనం అంటే. ఇక్కడ కేవలం చదవండి అని చెప్పట్లా, అధ్యయనం చేయండి అని చెప్తున్నారు. సారం ఏమిటి? భగవద్గీత మొత్తం చదివి భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసుకోకపోతే అది మనం అధ్యయనం చేసినట్లు కాదు. భాగవతం మొత్తం చదివి భాగవతంలో మనకు చెప్పబడినటువంటి అంశం ఏమిటి, విషయం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసి భాగవతం చదివిన గంట సేపు మాత్రమే అక్కడ కూర్చొని ఆ తర్వాత మళ్ళీ భాగవతం శ్లోకంలో ఒక శ్లోకాన్ని ఒక రోజు చదివినప్పుడు ఆ శ్లోకాన్ని మనం మన జీవితంలో ఆచరించకపోతే అధ్యయనం చేసినట్లు కాదు. అంటే ఏదైతే మనం చదువుతామో అది ఎప్పుడైతే మనం ఆచరించే స్థాయికి వస్తామో అప్పుడు నిజమైనటువంటి అధ్యయనం జరిగినట్టు. అందుకనే వేదాధ్యయనం చేయండి అని అంటే దాని అర్థం మనం తెలుసుకున్న ప్రతిదీ ఆచరణలోకి తీసుకురాగలగడం. సరళత్వం, చాలా సింపుల్గా ఉండాలి, హంగులకు పోకూడదు. దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండాలి, ఎంతవరకు అవసరం లేదో అంతవరకు ఉండకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించడం. బ్రహ్మచర్యాన్ని పాటించడము అని అంటే కేవలం మైథున భోగము అనేటువంటిది ఒక సాధు పురుషుడికి సాధువులకి జన్మనివ్వడం కోసం అయితే కనుక ఆ మైథున భోగం కూడా బ్రహ్మచర్యంతో సమానం. అది కూడా భగవంతుడి సేవే. ఒక భార్యతో మాత్రమే సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్టే. ఒక స్త్రీతోనే సాంగత్యాన్ని గడిపినటువంటి వ్యక్తి బ్రహ్మచర్యంలో ఉన్నట్లే. ఒక పురుషుడితోటే సాంగత్యంలో ఉన్నటువంటి స్త్రీ కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లే. అందుకనే బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే భార్యను వదిలేసి భర్త, భర్తను వదిలేసి భార్య ఉండడం అని కాదు. బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వ్యక్తి మనసులో కూడా వేరే స్త్రీ యొక్క ఆలోచన రాకూడదు, స్త్రీకి కూడా మనసులో కూడా వేరే పురుషుడు యొక్క ఆలోచన రాకూడదు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించినట్లు. పైగా ఈ మైథున భోగం అనేటువంటిది కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే కావాలి. ఆ సంతానం కూడా సాధు పురుషుల సంతానం కోసం అయి ఉండాలి. అంటే పుట్టినటువంటి వ్యక్తులు భక్తులు అవ్వాలి. అందుకని గర్భాధాన సంస్కారాలు అందుకే చేసేది. గర్భాధాన సంస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే పుట్టేటువంటి వాడు అసురుడై పుట్టకూడదు, పుట్టేటువంటి వాడు దేవతా లక్షణాలను కలిగినటువంటి వ్యక్తి అయి పుట్టాలి అని. అందుకని గర్భాధాన సంస్కారం చేస్తారు. అందుకని గర్భాధాన సంస్కారం లేకుండా ముహూర్తాలు తిథులు చూడకుండా ఇష్టం వచ్చినట్లు చేసేటువంటి వాళ్ళకి అసురుల స్వభావం ఉన్నటువంటి వాళ్ళే పుడతారు. అందుకనే వాళ్ళు ఎవరు భక్తులు కారు. భవిష్యత్తులో మనం భక్తులు అవుదామన్నా వాళ్ళు మనల్ని కానీయరు. దురదృష్టవశాత్తు వాళ్ళు మన జీవితంలోకి వచ్చేస్తారు మనం చేసినటువంటి పాపకార్యం వల్ల. ఇంకా అహింసను పాటించడం. అనవసరంగా ఏ జీవిని కూడా మనము హింసించకూడదు. మాటలతోటి, కర్మలతోటి, మనస్సుతోటి. మనసా వాచా కర్మ. ఏ వ్యక్తి కూడా మన వలన బాధపడకూడదు. అదే అహింస అంటే. హింస అంటే కేవలం ఒక వ్యక్తిని భౌతికంగా గాయపడటమే కాదు,
మానసికంగా గాయపెట్టడం కూడా హింసే. కాబట్టి మనసుతోటి వాక్కులతోటి కూడా మనం బాధ పెట్టకూడదు, మన కర్మలతోటి కూడా మనం బాధ పెట్టకూడదు. అప్పుడు మనం అహింసగా పాటిస్తున్నట్లు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే మనలో రావాల్సినటువంటి ఇన్ని మార్పులు ఉన్నాయి. ఇవన్నీ రాకుండా మనము మన గురుదేవుణ్ణి పొంది గురుదేవుడికి మనం సేవ చేయలేము. శీతోష్ణములు సుఖదుఖములు వంటి ద్వంద్వముల యందు సమత్వమును నేర్చవలెను. అంటే ఇంపల్సివ్గా ఉండకూడదు, ఓవర్ రియాక్షన్గా ఉండకూడదు. కష్టం వస్తే ఒక రకంగా, సుఖం వస్తే ఇంకో రకంగా ఉండకూడదు. ఏది ఎలా వచ్చినా కానీ భగవంతుడు వరంగా, భగవంతుడి ప్రసాదంగా భావించగలగాలి. భగవంతుడి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకుంటాం కదా, సుఖాన్ని కూడా కళ్ళకద్దుకొని తీసుకోవాలి, కష్టాన్ని కూడా కళ్ళకద్దుకొని తీసుకోవాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు మన సమత్వము అనేటువంటిది వచ్చినట్టు, ద్వంద్వాల నుంచి దూరంగా ఉన్నట్టు. సో ఆ స్థితి వచ్చేంత వరకు మనము మన ప్రయత్నం అనేటువంటిది, సాధన అనేటువంటిది చేస్తూనే ఉండాలి. గురువును పొందాలి, గురువుకి సేవ చేయాలి. ఒక శిష్యుడుగా మన బాధ్యతను మనం ఏ విధంగా నిర్వర్తించాలో మనం తెలుసుకున్నాం. ఆ తరువాత సాధువుల సాంగత్యంలో ఉండడం, అసాధువుల సాంగత్యాన్ని వదిలిపెట్టడం, మనలో మనకు రావాల్సినటువంటి అనేక లక్షణాలను మనం వృద్ధి చేసుకోవడం. ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడతాం. అప్పుడు మనకి గురువుని సేవించేటువంటి అర్హత అనేటువంటిది వస్తుంది. అప్పుడు మనకి భగవంతుడు మన సేవకి ప్రసన్నుడు అవుతాడు. అలా కాకుండా మన సేవకి భగవంతుడు ప్రసన్నుడు అవడం అనేటువంటిది జరగదు. మనం ఇలానే ఉంటాము, మనం ఇలానే చేస్తాము, కానీ భగవంతుడు ప్రసన్నుడు అవ్వాలి అని అంటే సాధ్యం కాదు. ఇంకా శిష్యుడి యొక్క లక్షణాలు ఏంటి, ఇంకా ప్రామాణికమైనటువంటి శిష్యుడు ఎలా ఉండాలి, గురువు పట్ల తన బాధ్యతను ఎలా నెరవేర్చాలి అనేటువంటి విషయాన్ని ఇంకా కొన్ని శ్లోకాల్లో మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కృష్ణ ప్రభుజీ దండ